అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించున్నాడు. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మానవుడిని భూమి మీద సృష్టించింది ఆయన నామాన్ని మహింపరచట కొరకు, ఆయన నామాన్ని గణపరచట కొరకు, ఆయన నామాన్ని కీర్తించట కొరకు, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని ఆయన కొరకు మనము బ్రతుకుట కొరకు దేవుడు మనకు సమయాన్ని, ఆయనకు ఆయుష్ని ఇచ్చి మనల్ని ఆయన జీవింపచేస్తున్నాడు. అయితే మానవులమైన మనము దేవుడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి అనేకమైన విధాలుగా మానవుడు పరిశోధన చేస్తున్నాడు. అయితే జీవ గ్రంథం సెలవిస్తున్నది, దేవుడు నివసించేటువంటి చోటు ఏది? ఇదిన్న దేవుడు ఎక్కడ ఏ ప్రదేశంలో జీవిస్తాడు? సామాన్యంగా మానవుడు అనుకునేది, నా ఇంట్లో నా దేవుడు ఉంటాడు. నిజమే, ఉంటాడు. కానీ ఎప్పుడు? నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఎక్కడైతే దేవుని యొక్క దేవుడు రావడానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు దేవుడు వస్తాడు, మనతో పాటు ఉంటాడు. కానీ అపరిశుద్ధతతో నిండుకొని అపవిత్రమైన కార్యములు చేసుకుంటూ దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితం జీవిస్తే దేవుడు అక్కడ నివసింపడు. అందుకనే అపుస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనంలో ఒక వాక్యం అక్కడ కనిపిస్తున్నది. ఏమిటంటే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హత్యకృత్యములైన ఆలయంలో నివసింపడు. చాలామంది, నేను అన్య సహోదరుల గురించి అయితే నేను మాట్లాడలేదు, కానీ క్రైస్తవులు చెప్పేటువంటి మాట ఏమిటనంటే, ఆ సంఘంలో అద్భుతములు జరిగితే దేవుడు అక్కడ ఉన్నాడని, లేకపోతే ఆ పాస్టర్ గారికి అనేక మంది అనుసరించే వారు ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడని. దేవుడి యొక్క వాక్యం ఏమని అంటుందంటే, మట్టితో కట్టబడినటువంటి, లేకపోతే ఇటుకలతో కట్టబడినటువంటి, లేకపోతే సున్నం పోసినటువంటి ఆ యొక్కటువంటి అందమైన అలంకరణ కలిగినటువంటి మందిరంలో ఆయన నివసింపను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ దేవునికి అనుకూలమైనటువంటి కార్యంలో ఉండవు కాబట్టి, దేవుడు ఇష్టమైనటువంటి జీవితం అనేది అక్కడ ఉండదు కాబట్టి, దేవుణ్ణి నామాన్ని గణపరిచేది బదులుగా సేవకులు ఇదన్న గణపరుచుకుంటున్నారు. సేవకులకు యొక్క విశ్వాసులు సేవకుడిని గణపరుస్తూ దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఉంచున్నారు. అందుకనే దేవుడు అక్కడ నివసింపడు అని అంటున్నాడు. దేవుడు ఆయన సర్వంతర్యామి అయినటువంటి దేవుడు. భూమి మీద ఆయన ఎంతగా మానవుని ఆయన నిర్మించి ఉన్నాడో, ఆకాశమును అందులున్నటువంటి నక్షత్రములను, చంద్రులను అన్నిటిని కూడా నిర్మించిన వాడు ఆయనై ఉన్నాడు. కాబట్టి ఈ సర్వంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి నామాన్ని ఎక్కడ మహిమపరుస్తారో, ఎక్కడ గణపరుస్తారో, ఎక్కడ ఆయన నామాన్ని కీర్తిస్తారో అక్కడ ఆయన ఉండేటువంటి వాడై ఉన్నాడు. అక్కడ ఆయన యొక్క ప్రసన్నతి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చదవబడిన మాటలో ఉన్నది ఏమిటంటే, హత్యకృత్యమైన ఆలయంలో నివసింపడు. మానవుడు అందంగా నిర్మించుకొని దేవుని బొమ్మలు పెట్టి వాక్యాలు రాసుకొని అక్కడ దేవునికి అయోగ్యకరమైనటువంటి కార్యంలో ఉంటే అక్కడ దేవుడు నివసింపడు. దేవుడు ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడడు. దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు అనంటే, ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయనకు అనుకూలమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆ యొక్క మందిరం ఉంటుందో, లేకపోతే ఆ ప్రదేశం ఉంటుందో, ఆ గృహం ఉంటుందో అక్కడ దేవుడు ఆయన జీవిస్తాడు అని మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన 25వ వచనం 17 అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన ఒక్కరికి కాదండి, మనతో పాటు అనేకమైన జీవులు జీవిస్తున్నాయి. ఇక్కడ చూచినట్లయితే ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, అయినను దేవుడు వాటిని పోషించట్లేదా? జంతువులు ఉన్నాయి, వాటిని దేవుడు పోషించట్లేదా? లేకపోతే నదులు ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, అనేకమైన జీవరాశులు ఉన్నాయి, కానీ వాటిని దేవుడు పోషించట్లేదా? నిజమే, దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు కాబట్టి వాటన్నిటి కంటే కూడా వాటి మీద మానవుడిని ఏలుబడి చేయటం కొరకు దేవుడు మానవుడికి ఆధిక్యతను ఇస్తే, మానవుడు ఆధిక్యతను తృణీకరించి తన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు, తన ఇష్టానుసారమైనటువంటి జీవితము మానవుడు జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని, జీవాన్ని పోశాడు,
ఊపిరిని ఇచ్చున్నాడు, సమస్తను దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఈ మాట రాయటానికి ఒక అద్భుతమైన అర్థం ఉన్నది. ఎందుకనంటే మానవుడు అనుకుంటున్నాడు, నా చేతితో దేవుని యొక్క ఆకారాన్ని నేను చెక్కి ఉన్నాను, నేను ఎంత గొప్పవాడిని. దేవుడు అంటున్నాడు ఆయన ఆకారం లేనివాడై ఉన్నాడు. ఈరోజు మానవుడు ఒక ఆకారాన్ని నిర్మించుకొని ఆ ఆకారాన్ని దేవుడు అనుకుంటూ పూజిస్తూ ఉన్నాడు. ఆ ఆకారమే దేవుడు అంటూ దేవుణ్ణి ప్రస్తుతిస్తున్నారు. ఆకారమే దేవుడు అనుకొని అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్నాడు ఆ దేవుడు, ఇక్కడున్నాడు ఆ దేవుడు అని చెప్పుకుంటూ వారి జీవన యాగాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. కానీ నా జీవ గ్రంథం ఏమని చెప్తున్నది అనంటే, ఆయన ఆకారముల చేత ఆయన అక్కడ బౌండ్ అయిపోయేటువంటి దేవుడు కాదు, ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు. ఎందుకు చాలామంది అన్య సహోదరులు అంటుంటారు, క్రైస్తవులు ఎందుకు వారిచ్చింది మేము తీసుకుంటాము, మేమిచ్చింది వారు ఎందుకు తీసుకోరు అనంటే, నీవు ఒక ఆకారాన్ని చేసి ఆ ఆకారానికి నువ్వు మిళితమైపోయి ఆకారాన్ని నువ్వు పూజించి సేవించి దానితోనే ఆ యొక్క ప్రసాదము అనుకోని నువ్వు తీసుకుంటున్నావు చూసారా, వాటి వలె మానవుడికి ఒక బౌండ్ అనేది దేవుడు నిర్మించలేదు. ఆయన సర్వాంతరమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు పిలిచిన తోడనే ఆయన జవాబిచ్చువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక బౌండ్లెస్ లైఫ్కి మానవుడికి దేవుడు ఇచ్చున్నాడు. అయితే ఒక బౌండెడ్ లైఫ్లో మానవుడు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకు దేవుడు అంటున్నాడు ఈ మాటని ఏమనంటే తెలుసా, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అని అంటూ తర్వాత అంటున్నాడు చూడండి. ఇంకా కిందకు వచ్చినట్లయితే 28, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మానవుడు దేని వలన తెలుసా అంటే 3 విషయాలు ఇక్కడ గమనించినట్లయితే, మనము దేవుని యందు బ్రతుకుచున్నాము. జీవులు బ్రతుకుతున్నాయి కానీ మానవుడు బ్రతుకుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అనే విషయం మానవుడు గ్రహించగలుగుతున్నాడా? నేను దాని యందు ఆయన యందు నేను ఉనికిని కలిగి ఉన్నానని మానవుడు చలించుచున్నాడు అని చెప్పి మానవుడు తెలుసుకుంటున్నాడా? 3ది ఉనికిని, దేవుని యొక్క ఉనికి, నీ ఉనికిని నువ్వు చాటించుకోవటం కాదు కానీ దేవుని యొక్క ఉనికిని నువ్వు ప్రచురపరిచేవాడిగా ఉంటున్నావా? ఎప్పుడైతే నీవు దేవుని యందు నువ్వు బ్రతుకుతున్నావని నువ్వు తెలుసుకుంటావో, రెండోదిగా నీవు దేవుని యందు చలించుచున్నావు అంటే నీవు నడుచుట, కూర్చుండుట, లేచుట, మాట్లాడుట, వినుట, చూచుట ఇవన్నీ జరుగుతున్నాయో ఆ యొక్క శరీర విభాగంలో చలనాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ చలనాన్ని అనుగ్రహించినటువంటి దేవుడని నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావో, మూడోదిగా దేవుని యొక్క ఉనికిని నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీతో నివసించడానికి ఇష్టపడతాడు. అంతేకాని ఉనికిని వదులుకొని ఉనికి కాని వాటి కొరకు మానవుడు తాపత్రయపడితే ఏమాత్రం కూడా అక్కడ ప్రయోజనం లేదు. నేడు భూమి మీద దేవుడు నివసించే ఏకైక చోటు ఎక్కడ అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఏమనంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముతో నేడు దేవుడు నివసించి చోటై ఉన్నది. అనగా అది నీ గృహమే అయి ఉండవచ్చు, లేకపోతే నీ మందిరం అయి ఉండవచ్చు. అంటే నువ్వు సంఘము అనగా అనేక మంది కూడుకొని అక్కడ ఆయన నామాన్ని గణపరచుట అది సంఘం. కానీ మట్టి గోడలు లేకపోతే ఈ యొక్క సిమెంట్ రాళ్ళతో కట్టుకొని అందంగా నిర్మించుకున్నది అక్కడ కాదండి. మానవుడు ఎక్కడైతే తన్ను తాను దేవుణ్ణి కలుసుకోవాలని ఇష్టపడతాడో, మానవుడు ఎక్కడైతే తన పాప జీవితాన్ని విడిచిపెట్టి క్షమాపణ కోరుకుంటాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో తను ప్రణమిల్లి దేవునికి ప్రాధాన్యత ఇస్తాడో అక్కడ దేవుడు ఆయన నివసించి వాడై ఉన్నాడు. అయితే ఇదన్న మానవుడు అది గ్రహించుకోకుండా ఇదిగో ఆ సేవకుడు దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందంట, లేకపోతే ఇదిగో ఈ సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతములు జరుగుతాయంట, లేకపోతే ఇదిగో ఈ సేవకుడి దగ్గర 1,50,000 మంది జనాలు వస్తున్నారు, ఆయన ఆ దేవుని యొక్క కృపా కాపుదల లేకపోతే ఎందుకు అంతమంది వస్తుంటారు అని చెప్పి అనుకొని ఈ క్రైస్తవులు కొద్ది గ్రుడ్డితనములతో అలనాడు ఒక విషయం గ్రుడ్డితనం అనేది వచ్చింది. కాబట్టి నేను ఒక విషయం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఏమిటి అనంటే, అలనాడు అవ్వమ్మ గారిని, ఆదాము గారిని దేవుడు ఆ వనంలో ఉంచినప్పుడు వారిలో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అయ్యా, మీరు ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నిటిని కూడా మీరు అనుభవించండి, కానీ ఆ మధ్యలో అనగా నీ జీవితం అనే ఆ యొక్క సంద్రంలో ఉంది చూసారా,
ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టుని నువ్వు ముట్టుకున్న దినం నువ్వు చచ్చిపోతావు అని ఎందుకని అన్నాడనంటే, ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏమిటో తెలుసా, నీవు ఇప్పుడు వరకు నీ మనోనేత్రముల చేత నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నేను కలుసుకుంటున్నాను, ప్రతి దినము కూడా నేనే వచ్చి మీతో సంభాషిస్తున్నాను, మీతో కొంతసేపు గడుపుతున్నాను, ఆడుకుంటున్నాను, నా కుమారుడు నా కుమార్తె యొక్క బంధంతో నేను ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు కాని దాన్ని చేసావో నీ మనోనేత్రంలో మూయబడతాయి, ఈ లోకం అనే నేత్రంలో తెరవబడతాయి. ఆ దినమున నా మానవుడి యొక్క మనోనేత్రంలో చచ్చిపోయినాయి. ఈ దిన మరలా తిరిగి ఆ మనోనేత్రంలో మానవుడికి కలుగ చేయట కొరకే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి మనలో ఉండు నిమిత్తము ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కొరకు జీవ గ్రంథమైనటువంటి వాక్కులను ఆయన మనకు తెలియచేస్తున్నాడు. అయితే మానవుడు ఈ దినంన ఎక్కడో ఏదో పరిశోధన చేయట కొరకు, మానవుడు ఎక్కడో ఏదో చేయట కొరకు, మానవుడు ఎక్కడో ఏదో సాధించట కొరకు దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యములు చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఉండడు, అక్కడ దేవుడు నీతో మాట్లాడు, అక్కడ దేవుడి యొక్క ఆత్మను దుఃఖపరిచేవాడిగా మానవుడు అయిపోతున్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆయన యొక్క కాడి క్రిందకి మనం రావాలి. ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు తన స్వరక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందింపలేదా? ఆయనలో ఏ పాపం ఉన్నదని ఈ దినానికి కూడా అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. ఈ దినం అనేక మంది కూడా దేవుని చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ దినం అనేక మంది దేవునికి ఆయాస్కరమైనటువంటి మాటలతో జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి మానవుడు ఎంతగా ఆయన దూషించినప్పటికీ కూడా ఆయన ఇంకను క్షమిస్తానే ఉన్నాడు. ఆయన మానవుడు ఎంతగా దేవుని అవమానపరుస్తున్నా ఆయన కనికరాన్ని ఆయన చూపిస్తున్నాడు. మానవుడు ఎంతగా దేవునికి ఆయాస్కరమైన క్రియలు చేస్తున్నా ఆయన దయ ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ఒక్కసారి దేవుని యొక్క ఉగ్రతకు మానవుడు లోనైతే తట్టుకోగలరా? ఇక మోషే గారు అంత పవిత్రమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధానంలో గడిపి తనలో ఉన్నటువంటి అపవిత్రతను సరిచేసుకున్న తర్వాత దేవుడు దర్శించినప్పుడు మోషే గారు అంత పవిత్రత కలిగినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క ఒక చిన్న భాగాన్ని చూసి ఆయన కళ్ళు పోయినట్లుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క కళ్ళు దృష్టి పోయినట్లుగా మనకు కనిపిస్తున్నది. అయితే నువ్వు ఆ దేవుణ్ణి చూడాలి అని అంటే నా మనోనేత్రాలు తెరవబడాలి. ఈ మనోనేత్రాలు ఎక్కడ తెరవబడతాయి? ఎక్కడికి వెళ్తే మనం పొందుకుంటాము అనంటే దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన ప్రతి దానికి ఆయన తప్పక మన పట్ల ఆయన యొక్క చిత్తము నెరవేరుస్తాడు. ప్రతి దాని పట్ల కూడా మనము ఆయన యందు నీతి కలిగిన వారిగా, యథార్థత కలిగిన వారిగా మనం జీవించినప్పుడు ఆయన మనతో ఉంటాడు. అక్కడ ఆ ఇల్లు పవిత్రంగా ఉంటుంది. అక్కడ ఆ ఇంట్లో దేవునితో సంభాషణ పెంపొందింపబడుతుంది. అక్కడ దేవునితో ఆ ఏకాముఖి సంభాషణ మానవుడు చేయగలిగేటువంటి అనుభవంలోకి వెళ్తాడు. అయితే ఈ దినం మానవుడు ఏమి చేస్తున్నాడు? దేవుని చూచుట కొరకు కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, చెట్లెక్కుతున్నారు, పుట్టలెక్కుతున్నారు, ఏమేమో చేస్తున్నాడు. కానీ నిజమైన దేవుణ్ణి మానవుడు కనుగొనలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ మానవుడిని దేవుడు కనుగొనాలి అనంటే దేవుడు నీ దగ్గరికి రావాలి అని నువ్వు ఇష్టపడినట్లయితే, ఇగో ఆదాము అవ్వగారిని నా దగ్గరికి రండి అని నేను చెప్పలేదండి. ప్రతి దినము కూడా దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే దిగొచ్చి వారితో సంభాషించినట్లుగా తెలుస్తున్నది. అయితే నువ్వేం చేస్తావు? ఈ దినం దేవుని యొక్క సన్నిధానంలోకి ఆయన ఉన్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఆయన కొరకు నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఇది మొదటి మాటగా యేసుక్రీస్తు ఆయన కూడా మీతో ఆత్మ మూలంగా, అందుకని ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసే పునాది మీద మీరు
కట్టబడి ఉన్నారు. దేవుణ్ణి కలుసుకోవాలంటే క్రీస్తు వేసినటువంటి ఆ పునాది రాయి మీద మనం కట్టబడేటువంటి అనుభవంలోకి రావాలి. ఏ కట్టుబాట్లలో మానవుడి యొక్క క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. నువ్వు అంటుండవచ్చు, నేను మంచి మందిరంలో ఉన్నాను అని అంటున్నావు. నేను అంటాను, అది మంచిదే, కానీ ఆ మందిరంలో దేవుడు నివసించే మందిరంగా ఉంటుందా? ఆ మందిరంలో దేవుని ప్రసన్నతను పొందుకునే మందిరాలుగా ఉంటాయి. జనాలు ఉండవచ్చు, కానీ దేవుడు నివసించే స్థలంగా ఉంటుందా? కానీ ఆయన అంటున్నాడు, మూల రాయిగా నువ్వు మారాలి అనంటే క్రీస్తు అనే బండ అనే రాయి మీద నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భౌతిక జీవితాన్ని నువ్వు కట్టుకునేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే కట్టుకుంటావో అక్కడ ఆయన నీతో పాటు నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి 2వ అధ్యాయము 21వ వచనం చూస్తాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, అంటే ఎప్పుడైతే ఆయనలో కట్టబడతావో ఆ కట్టడము చక్కగా అమర్చబడుతుంది అని మాట ద్వారా అర్థమవుతుంది. అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఎప్పుడైతే ఆయన యొక్క పునాది రాయి మీద నువ్వు కట్టబడతావో, మనుషులు చూసి వెళ్ళే వాటి మీద నువ్వు కట్టబడవు, కానీ నిజముగా నిన్ను నువ్వు పశ్చాత్తాపం కలిగి ఇదిన్న బాప్తిస్మములు అనేది వచ్చేసాయి. ఏదో ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పేసి ముంచేయటం అది కాదండి. నీలో పశ్చాత్తాప హృదయం కావాలి, నీలో విరిగి నలిగిన హృదయం కావాలి, నీలో ఉన్నటువంటి శరీర కార్యాన్ని చంపుకునే అనుభవంలోకి రావాలి, నీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం అనేది పెంపొందింపబడాలి. అప్పుడు నువ్వు తీసుకుంటే దేవుని కార్యములను చూడగలుగుతావు. నువ్వు తీసుకున్న అనుభవ రూపాంతరములోకి నువ్వు నడిపించబడతావు. నూతన ఆత్మ అనేది నీలో కలుగుతుంటుంది. మా నాన్నగారిని గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాం. ఆయన కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనలో ఉన్నది ఏంటంటే, నాకేంటి, నేను డబుల్ MA చదివాను, నాకు ఒక రైల్వే ఒక ఉద్యోగం ఉన్నది, లేకపోతే నాకు ఏ కొదువు లేదని గర్వంతున్నంత కాలము కూడా ఆయన హృదయము ఆయన హృదయము రాయి వలె ఉన్నది. కానీ క్రీస్తు అనే బండ మీద రాయి ఎప్పుడనంటే తను ఎంత గర్విష్ఠున్నో ఆ గర్విష్ఠాన్ని తగ్గించుకున్నారో దేవునితో సంభాషణ మొదలయ్యింది. దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళారు, రూపాంతర అనుభవంలోకి ఆయన వెళ్ళారు, మారు మనసు కలిగిన పశ్చాత్తాప హృదయంలోకి వెళ్ళారు. అప్పుడు ఆయన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడింది. ఆయన ఆ పొందుకున్నటువంటి దినము మొదలుకొని ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు క్రీస్తు అనే బండ మీద ఆయన కట్టబడి ఉన్నారు. అందుకని ఆయన అనుభవ పాఠాల నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు ఎవరమైనప్పటికీ కూడా ఆయన మనలో ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడిన వారిగా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మనుషుల యొక్క పారంపర్య ఆచారంలో వైపు మనం ఉండటం కాదు, అది ఆచారంలే, అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలే. కానీ వాటిని విడిచిపెట్టి క్రీస్తు అనే బండ మీదకి రావాలి. ఆ బండ మీద నువ్వు కట్టబడినప్పుడు నీ స్థిరుడుగా ఉంటావు, కదలని వాడిగా నువ్వు ఉంటావు. అప్పుడు దేవుని యొక్క సన్నిధానము నీతో ఉంటుంది. నువ్వు ఏది చేసినా కార్యములు చూడగలుగుతావు. నువ్వు ఏది చేసినా నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటుంది. నువ్వు ఏది చేసినా దేవుని యొక్క నామాన్ని నువ్వు ఘనపరిచేవాడుగా ఉంటావు, కానీ క్రీస్తును అవమానపరిచేవాడుగా ఉండవు. ఈ దినంన ఇక యూద అయితే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించున్నాడు. కానీ ఒక దినములో నేను ఇంకా దానికంటే కూడా ఇంకా మినిమైజ్ చేస్తాను. ఒక్క నిమిషంలో మనం ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. మన క్రియలు అవనండి, మన చూపులు అవనండి, మన తలంపులు అవనండి, మన నోటి మాటలు అవనండి, మనం వినేటువంటి వినికిడి అవనండి, మన క్రియలు అవనండి, మన నడవడికలు అవనండి. ఇవి ఒక నిమిషంలో వేటి ద్వారా దేవుణ్ణి మనం అవమానపరిచేవారుగా ఉంచినాం. మనం దేవుణ్ణి అవమానపరుస్తాము. మనం అంటాము, దేవా నా గృహంకి అధిపతి నీవే అని అంటావు. దేవుణ్ణి నామాన్ని మనం అపహాస్యం చేస్తుంటాము. మరలా అంటాము, దేవుడు లేనిదే నా జీవితం లేదు, క్రీస్తే ఈ గృహమునకు అధికారి అని పెడతావు. లేకపోతే హీఈస్ ది కింగ్డమ్ ఆఫ్ దిస్ హౌస్ అనే ఇంటి మీద రాస్తాం. వాటిలో ఉండేది దేవుని యొక్క స్థిరమైన పునాది వేయబడినటువంటి ఆ గృహంలో దేవుడు కాదు, కానీ శరీర కార్యంలో ఉంటాయి. దేవునికి ఆయాసమైన క్రియలు ఉంటాయి. ఆ కుటుంబంలో అసమాధానం ఉంటుంది. ఎందుకు అన్నానంటే
క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడలేదు. కాబట్టి ఈ దినం ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వృద్ధిలోకి, అందుకని ఎఫెసీ 2:22లో కూడా ఉంటుంది, ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం ఆత్మ మూలముగా దేవుని యొక్క నివాస స్థలంగా కట్టబడి ఉండాలని ఆయన మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. నీ శరీరము ఒక దినం అది తృణప్రాయమైంది, మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కాలిపోవాల్సి బూడిదైపోవాల్సిందే. కానీ దేవుడిచ్చినటువంటి ఆ ప్రాణం అనే ప్రాణం ఉంది చూసారా, ఆ ప్రాణము అనేది ఆయన ఇచ్చినందుకు ఎంత పవిత్రంగా అయితే నీ తల్లి గర్భంలో ఆ ప్రాణాన్ని దేవుడు పెట్టి ఉన్నాడో అదే పవిత్రతలోకి మనం మారుట కొరకే ఆయన నివాస స్థలానికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ ఆయన నివాస స్థలం ఉండే ప్రదేశానికి, అనగా నీ హృదయమే దేవుని యొక్క ఆలయం కదా, నీ హృదయం అనే ఆ నివాసము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? స్థిరమైన పునాదును నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావా? లేకపోతే స్థిరమైన పునాదును నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావా? లేకపోతే అవసరత వచ్చినప్పుడు, దేవా నా జీవితంలో ఈ అవసరత వచ్చినది, నా జీవితంలో ఈ కష్టం వచ్చింది, దేవా నా జీవితంలో ఈ నష్టం వచ్చింది, నేను నీ శరణు కోరుకుంటున్నాను అని అంటావు. కానీ నేను ప్రకటించేటువంటి దేవుడు కృపగలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన నువ్వు అడిగిన తోడనే నీ జీవితంలో కార్యం చేస్తాడు. కానీ ఆయన యందు నిలబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంచినావా? ఆయన యందు స్థిరమైన పునాదులు వేసుకున్నటువంటి ఆత్మీయ అనుభవమైనటువంటి స్థిరమైన కట్టళ్ళు నిర్మించుకునేవాడిగా ఉంచినావా? ఏదో గృహాలు నిర్మించుట కొరకు, లేకపోతే నీ జీవన మనుగడ కొనసాగుట కొరకు, నీ కుటుంబ వ్యవస్థ నడిపించుట కొరకు ఏమేమి నువ్వు చేస్తున్నావు? నా ప్రియ సహోదరుడా, ఈ దినం దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయన యందు స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునే వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మన దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 ఒక మాట రాయబడి ఉంటుంది, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఒక 3 విషయాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు దైవజనుడైన పౌలు గారు రాస్తున్నారు. ఏమిటనంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో తెలుసా? తండ్రి యొక్క కుమారుడై ఉన్నాడు అని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. అక్కడ కామ పెట్టి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే తండ్రి పంపించినటువంటి బాధ్యతలు అన్నిటి విషయంలో కూడా తన కుమారుడు నమ్మకంగా ఆయన నెరవేర్చినట్లుగా కనిపిస్తున్నది. అయితే ఒక్క మాట ఇక్కడ ఆగి మరలా మన జీవితాలకి అన్వయించుకుంటే నేను ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. నన్ను కూడా దేవుడు ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు కదా, ఆయన కొరకు నమ్మకంగా మనం ఉంచున్నామా? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శరీరరీతిగా ఈ లోకంలో ఆయన జీవించినాడు. ఆయనకు కూడా కోరికలు ఉండవా? ఆయన తెచ్చుకోగలడు కదా. అయితే ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. ఈ లోకంలో నేను ఇంతకుముందు పూజించిన వారు, నేను సేవించిన వారు, నేను చూచిన వారు, వారిలో పాపము లేని వారుగా ఎవ్వరూ కూడా నాకు కనబడలేదు. ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన వారుగానే ఉన్నారు. అనగా కామ క్రోధ మద మాశ్చర్యములను జయించిన వారు నాకెవ్వరూ కూడా కనపడలేదు. కానీ ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఇదిగో ఎవడికో పుట్టింది అని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ నేను అంటాను, ఆమె పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆమె గర్భాన్ని దాల్చింది. ఎందుకనంటే పురుషుడు స్త్రీ యొక్క కలయిక ద్వారా కనుక కలిగితే అది పాపంగా ఎంచబడుతుంది. కాబట్టి పురుషుడి యొక్క కలయిక ద్వారా గర్భం దాల్చలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పబడేది ఏంటో తెలుసా? ఒక తల్లి, ఒక స్త్రీ యొక్క కుమారుడిగా ఎంచబడుతున్నట్టుగా తెలుస్తున్నది. కానీ మనం అందరం కూడా తండ్రి యొక్క కుమారుడు. అంటే మన తండ్రి యొక్క ఇంటి పేరు ఏదైతే అవుతుందో అది ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక దేవుడే తనకు తండ్రి. కాబట్టి ఆ గబ్రియేలు దేవదూత ద్వారా ఆ తల్లిని దేవుడు దర్శించి, ఇదిగో అమ్మా నువ్వు కంగారు పడవద్దు, నువ్వు గర్భం దాలుస్తావు అని చెప్పి అక్కడ తీసుకొచ్చి, అనగా నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను అనంటే,
నేను ప్రకటిస్తున్నటువంటి దేవునిలో ఎక్కడ కూడా ఆయన జన్మతః ఆయన పాపరహితుడు, ఆయన జీవితం అంతా కూడా పాపరహితమైనటువంటి జీవితం, ఆయన మరణము కూడా పాపరహితమైనటువంటి, అనగా ఆయన పరిశుద్ధుడు 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 అని పిలువబడటానికి యోగ్యుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే నీవు నేను ఎంతగా పరిశుద్ధులుగా జీవించాలని ప్రయత్నం చేసినా ఒక మాటలోనో, ఒక చూపులోనో, ఒక తలంపులోనో, లేకపోతే ఒక కుటుంబ పరిస్థితుల్లోనో, ఒక బిడ్డల విషయంలోనో దేన్నో ఒక దానిలో మనం పడిపోతాం. ఎందుకో తెలుసా? మనము నిలబడలేనటువంటి వారము, మనము స్థిరముగా దేవుని కొరకు నిలబడలేనటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే తెలుసా? ఆయన కొరకు నమ్మకంగా జీవించేవారుగా ఉండాలి. ఆయన కొరకు నమ్మకత్వాన్ని మనము మనుషులకు కనపరచకపోయినా, మనుషులు అది గ్రహించకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు, మనం అంటాము దేవాన్ని నేను నమ్ముకున్నాను అని అంటావు, మంచిదే. కానీ ఒక్క మాట, దేవుడు నిన్ను నన్ను నమ్మే విధంగా మన జీవితం ఉన్నదా? నువ్వు బాహ్య రూపంగా ఇతరులకు ఎంత నమ్మకస్తుడిగా కనబడవచ్చు, బాహ్యంగా నువ్వు ఎంతో మందికి ఒక పరిశుద్ధుడిగా కనబడవచ్చు, ఈయన మాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని బాహ్యంగా ఉండేటువంటి మనుషులు అనవచ్చు. కానీ అంతరంగాల్లో పరిశోధించేటువంటి దేవుడికి నీ జీవితం ఎలా ఉన్నది, అంతరంగంలో పరిశోధించేటువంటి ఆ దేవాతి దేవునికి నీ యొక్క మనసు ఎలా కనిపిస్తున్నది? నువ్వు పరిశుద్ధంగా ఉంచినవా? నువ్వు దాని యందు నమ్మకత్వంగా నీవు దేవుని కొరకు నువ్వు నమ్మకత్వంగా జీవించటమే ఆయన నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. కానీ నీ ఆస్తులు కానీ నీకున్నటువంటి ఐశ్వర్యములు కానీ ఆయన మన ఏనాడు కూడా ఆయన కోరుకోలేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే నీ ఇల్లే ఒక పరలోక రాజ్యము, నీ ఇల్లే ఒక పరిశుద్ధమైనది, నీ ఇల్లే ఒక పరలోక రాజ్య ఆనందాన్ని అనుభవించేటువంటి గృహముగా ఉంటుంది. అటువంటి జీవితం నీలో ఉన్నదా? అందుకని ధైర్యమును నిరీక్షణ వల్లని ఉత్సాహమును తదముట్టుకు అంటూ స్థిరముగా చేపట్టిన ఈ 3 విషయాలు ఏంటిదండి? నెంబర్ 1 ధైర్యము, రెండోది నిరీక్షణ, మూడోది ఉత్సాహము. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో మనకు ఉండాలి. ధైర్యము, నాకు ఒక ధైర్యం ఉన్నది, నేను ఏదో ఒక దినంన నా దేవుని పిలుపు నాకు వస్తుంది, కానీ నాకు ఒక ధైర్యం ఉంది, నేను పరిశుద్ధతను నేను పొందుకున్నాను, దేవుని కొరకు నీతిగా నిలబడుతున్నాను, న్యాయంగా ఉన్నాను అని ఒక ధైర్యం ఉంటే నువ్వు దేవుని అందు స్థిరమైన పునాదులు వేసుకున్నటువంటి వ్యక్తే. రెండోదిగా నీలో నిరీక్షణ, నా కొరకు ఉంచబడినటువంటి ఆ నిత్య రాజ్యంలో నాకు వారసత్వం ఉన్నదనే ఒక నిరీక్షణ కొరకు పోరాట యోధుడిగా ఉండాలి. అందుకని దైవజనుడైన పౌలయ్య గారు అంటాడు కదా, ఇదిగో నా యొక్క పరుగును కడముట్టించుతని, ఇక మీదట నా కొరకు ఉంచబడిన దానిని అని అంటున్నాడు. ఈ ధైర్యం కలిగినటువంటి మాట, ఈ నిరీక్షణ కలిగినటువంటి మాట నువ్వు చెప్పగలుగుతావా? నేను చెప్పగలిగేటువంటి అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే ఈ 2వ అనుభవంలోకి మనం వస్తామో అప్పుడు 3వ అనుభవం ఏమిటో తెలుసా? ఉత్సాహమును, అనగా నేను చనిపోతాను కానీ నాకు ఒక ఉత్సాహం, బ్రతుకుటైతే క్రీస్తే చావైనా మేలే అనే పౌలు గారు ఎందుకన్నాడనంటే ఆయన ఈ ఉత్సాహం ఉంది. అయ్యా నేను బ్రతికితే ఇంకా నేను నీ కొరకే బ్రతుకుతాను, చావైతే కనుక నీ రాజ్యంలో ఉంటానని ఉత్సాహంతో ఆయన పరుగులేడినట్టున్నాడు. అయితే ఇదేనా నీవు నేను ఆయన రాజ్యం కొరకు ఉత్సాహంతో పరిగెత్తే వారికి ఉన్నామా? ఎంతవరకు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని అనుభవించడం కొరకు, లేకపోతే మన కుటుంబ పోషణ నిమిత్తం, మన పిల్లల యొక్క భవిష్యత్తుల గురించే దేని కొరకే మన ఆరాటం అయిపోయింది. కానీ దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉన్నామా? దేవుని కొరకు నిశ్చయితను కలిగిన వారుగా ఉన్నామా? నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నామా? ఆ ధైర్యాన్ని మనం పెంపొందించుకునే వారుగా ఉన్నామా? ఈ దినం మన ఇల్లు ఎలా ఉన్నాయి, అనగా మన హృదయం అనే ఇల్లు ఏ విధంగా ఉన్నది? దేవుడు నీలో నివసించాలి అని అంటే ఈ 3 విషయాల్లో నీవు స్వతంత్రత పొందుకోవాలి. నువ్వు ధైర్యాన్ని తెచ్చుకొని దేవుడు వస్తాడు, నాకు ఒక ధైర్యం ఉంది, ఆయన రాజ్యంలో నేను నివసిస్తాను. రెండోది, నాకు ఒక నిశ్చయిత నిరీక్షణ ఉన్నది, నేను తప్పక ఆయనతో కలిసి నేను జీవిస్తాను. మూడోది, ఉత్సాహంగా ఆయన పిలుపు అందుకున్న వెంటనే ఆయన రాజ్యంలో నేను చేర్చబడతాననే ఉత్సుకత ఉన్నప్పుడు నీలో అనేది ఒక పరిపూర్ణత, ఆయన నివాసానికి ఒక గూడుగా నువ్వు ఉంటావు, ఆయన నివసించే చోటుగా నీ జీవితం మార్చబడుతుంది. అటువంటి జీవితం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. 3వ విషయం చూసినట్లయితే మనం ఎలాంటి వారమో తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 19వ వచనంకి వచ్చేటప్పటికి ఒక మాట నేను చూపించాను. కాబట్టి మీరు ఇక మీదట
పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో, మనం పరదేశీల మన క్రైస్తవులు ఎవరైతే శరీరరీతిగా చనిపోయినప్పుడు మనం పాడుకునే పాట ఏంటో తెలుసా? పరదేశీలము ప్రియులారా పరదేశీలం అనే పాట పాడతాం. కానీ ఇక్కడ గొప్ప మాట ఎఫెసీ సంఘానికి దైవజనుడైన పౌలు గారు రాస్తా అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసండి? మీరు ఇక మీదట పరజనులను, అంటే మీరు పరాయి జనులు కాదు, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కున్నటువంటి నా యొక్క చేతితో నేను నిర్మించుకున్న తండ్రి అంటున్నాడు. తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, నా రక్తాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాను కుమారుడు, నా రక్తాన్ని ఇచ్చి నేను కొన్నాను నా కుమార్తె అని అంటున్నారు. కాబట్టి పరదేశులై ఉండక పరిశుద్ధులతో, అంటే పరిశుద్ధులతో అనగా ఈ పరిశుద్ధత కలిగినటువంటి జీవితము ఆ దినంన ఏ విధంగా అయితే అపొస్తలులు అటువంటి అనుభవంలోకి నడిపించబడి ఉన్నారో, ఆ అపొస్తలుల అనుభవంలోకి నేను రావాలని కోరుకుంటున్నారు. ఈ దినం గమనించినట్లయితే నేను ఏదో ఒక వ్యక్తిని లేకపోతే కొంతమంది నేను హేళన చేయటం కానీ వారిని విమర్శించడం కాదు, కానీ ఈ దినం అపొస్తలులు అనే పేరు పెట్టుకుంటున్నారు. అపొస్తలుల అనుభవంలోకి నీ జీవితం ఉన్నదా? నువ్వు అపొస్తలుల అనుభవం అనగా శరీర వాంఛ క్రియలన్నిటిని చంపుకొని క్రీస్తు కొరకు సజీవ యాగంగా సమర్పించుకున్న వారు అపొస్తలులు. ఈ దిన అటువంటి పేరు మాత్రం చాలా అద్భుతంగా పెట్టేసుకుంటారు. ఏమిటో తెలుసా? అపొస్తలులు అని పెట్టుకుంటారు. అపొస్తలులు ఎక్స్ అనే పేరు పెట్టుకొని వారు ప్రకటించుకుంటున్నారు. నేను అంటాను, వారి వలె సజీవ యాగంగా అనగా అన్నిటిని నువ్వు జయించావా? నువ్వు నీకున్న కనకం డబ్బుని నువ్వు జయించావా? లేకపోతే నీకున్న ఆ యొక్క శరీర భోగాల్ని నువ్వు జయించున్నావా? నీకు అంటూ స్వప్రయోజనాలు కోరుకునే వాటిని నువ్వు జయించున్నావా? క్రీస్తు కొరకు నేను జీవించాలనేది అనుభవంలో నీకు వచ్చి ఉన్నావా? అప్పుడు నువ్వు అపొస్తలులను పెట్టుకోవచ్చు. కానీ దేవుణ్ణి అవమానపరిచేటువంటి ఆ పేర్లు పట్టుకొని అపొస్తలులు అని పెట్టుకుంటారు. లేకపోతే ఇంకా ఏంటంటే, నేను విమర్శన చేయటం కాదు, కానీ ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్ల వలన ఒకవేళ ఈ భూమి మీద నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు అంటారు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు అని కాదు, కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నాకు అలక్ష్యం చేయకోకుండా నా పట్ల విధేయత కలిగిన వాడుగా ఉన్నాడో వాడే నా కుమారుడు, నా కుమార్తె అని అంటున్నారు. ఈ దినం ఈ మాటల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? నువ్వు ఎట్లా పరిశుద్ధులతో ఏక పట్టణములను దేవుని ఇంటి వారై ఉన్నారు. మనం దేవుని ఇంటి వారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అనగా ఆయన ఇంటిలో మనం నివాసం చేయాలని, ఆయన ఉన్నటువంటి ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది, ఆయన ఉన్నటువంటి ఇల్లు పవిత్రంగా ఉంటుంది, ఆయన ఉన్నటువంటి ఇల్లు అనేక మందికి అది ఒక 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 ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉంటుంది. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారా? నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా దీవింపబడుతున్నారా? నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో రక్షణ సునాదములు వినిపించే గృహంగా ఉంటుంది దేవుడు ఉన్నటువంటి ఇల్లు. అటువంటి ఇల్లుగా నీ ఇల్లు ఉంటున్నదా? లేకపోతే నరక ప్రాయంగా భార్య వలన, భర్త వలన, పిల్లల వలన విసుగు చెందితే దేవుని యొక్క ఆత్మ ఎంత ఘోషిస్తుందో అనేది నువ్వు తెలుసుకుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని ఇంటి వారమై ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో దేవుడు నివసిస్తాడు. లేకపోతే దేవునికి వ్యతిరేకకరమైనటువంటి క్రియలతోనే ఇల్లు నిండిపోతుంది. మన శత్రువు అనేవాడు నివసించడానికి అదొక స్థావరంగా మార్చబడుతుంది. వాడు ఉంటే మన ఇంట్లో అంతా కూడా అంధకారమే. వాడు ఉంటే సమాధానం ఉండదు. వాడు ఉంటే ఇంట్లో అసమాధానము, ఈర్ష, ద్వేషములు, అన్న మీద చెల్లి, చెల్లి మీద అన్న తట్టుకోలేటువంటి లక్షణాలు, భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇటువంటి లక్షణాలు ఆ ఇంట్లో ఉంటాయి. కానీ బయట గోడ మీద చూస్తే ఇది దేవుని ఆలయమై ఉన్నది, యెహోవా ఇరే అని అంటారు. ఇంకా ఏదేదో పేర్లు, ఎల్ షదాయ్ అని చెప్పేసి ఉంటారు, లేకపోతే ఎలోయి అని పెట్టుకుంటుంటారు. ఇది కాదు, అది పేరుకు మాత్రమే గోడ మీద ఉన్నాయి, కానీ ఇంట్లో లేదు. అందుకని దేవుడు చాలా అద్భుతమైన రీతిలో, మీరు సమాధులకు సున్నం పోసినటువంటి వారే కానీ ఆత్మీయతకు దూరంగా ఉన్నటువంటి వారుగా ఉన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి దేవుని నివాసం మనలోకి, మన ఇంటిలోకి రావాలని అంటే, అనగా మన హృదయంలోకి రావాలంటే మనలో ఉన్నటువంటి ఆ మచ్చలన్నీ తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క వాసన అంతా బయటికి వెళ్ళిపోవాలి. అనగా పాపం అనే వాసన నుండి మనం విడుదల పొందుకున్నప్పుడు దేవుడు ఆయన నివసించడానికి ఒక ఆలయంగా
మన ఇల్లు అనగా మన హృదయం తయారవుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే నీవు దేవుడు నివసించే చోటు ఎక్కడ అని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైన ఆలయము అనగా మన హృదయం అనే ఆలయం అనగా నీ ఆత్మ దేవునితో మిళితమై ఉంటుందా? నీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క రక్షణ సునాదములతో నింపబడినదిగా ఉంటుందా? లేకపోతే నీవు తెల్ల వస్త్రములు వేసుకొని మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కాదు. తెల్ల వస్త్రములు వేసుకొని ఏదో నాకు ఇతరులందరికీ కూడా ఏదో నేను ఒక మెహర్బానీగా కనిపించాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. మనుషుడు ఒకవేళ చూసి బాహ్య రూపాన్ని చూసి ఆహా వాట్ ఎ వండర్ఫుల్ ఫేస్ గ్లో ఇన్ యువర్ అంతవరకే సరిపోతుంది కానీ బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ గ్లో, నీ యొక్క అంతరంగమైనటువంటి ఆ ప్రకాశం ఏమైపోయింది? అందుకని యెషయా గ్రంథం 60:1 లెంబో తేజరము యెహోవా మహిమ నీ మీద ఎప్పుడూ తెలుసా? నీ యొక్క ఆత్మ అనేది దేవునితో మిళితమైనప్పుడు నీ యొక్క పరిశుద్ధత అనేది నువ్వు కాపాడుకుని నీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను పాటించి ఆయన కట్టలి యందు నిలిచినప్పుడు ఆయన నిబంధనలను పాటించినప్పుడు నీలో ఆత్మీయ నింపుదలని ఉంటుంది, నీలో ఆ పరిశుద్ధత అనేది ఉంటుంది. కాబట్టి నీవు దేవుని యొక్క మందిరంగా మార్చబడాలి అనంటే నీలో ఉన్నటువంటి శరీర కార్యములను చంపుకొని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే నీ జీవితంలో దేవుని కార్యములను చూడగలుగుతావు. ఐదవదిగా చూసినట్లయితే దేవుడు నివసించేటువంటి ఇల్లు ఎక్కడ అని మనం గమనించినట్లయితే జకరియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జకరియా గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 12-13 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. చూద్దాం జకరియా గ్రంథం. లెట్ us come to జకరియా 6th chapter 12th and 13th verse. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. నువ్వు చిగురించే వాడిగా ఉండాలి. నువ్వు మొద్దు బారిపోయినటువంటి బ్రతుకు వద్దు. అక్కడ ఆ నయోమి వెళ్ళినప్పుడు అయ్యో డోంట్ కాల్ మీ నయోమి, మీరు నన్ను మారా అని పిలవండి అనగా చేదైన అనుభవంలోకి దేవుడు ఇచ్చినటువంటి ఆ తాత్కాలికమైనటువంటి బాధల్లో ఆ తల్లి ఉండలేక తన భర్తను తన కుమారుని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ తన జీవితం అంతా కూడా మోడుబారిపోయినటువంటి పరిస్థితులే. తను ఏదో ఆనందాన్ని అనుభవిద్దామని వెళ్ళింది, కానీ అతను ఉన్న చోటన నిలబడి ఉంటే తన భర్తని కాపాడుకునేది, తన బిడ్డల్ని కాపాడుకునేది. కానీ ఈ యొక్క నయోమి తల్లి ఏమి చేసిందో తెలుసా? ఆ కష్టాన్ని తట్టుకోలేక ఒక సులువైన మార్గంలోకి, ఒక రెమెడీలోకి వెళ్ళింది. బట్ దట్ రెమెడీ మేడ్ హర్ లైఫ్ ఇన్ ఏ వెరీ డిసప్పాయింట్మెంట్ లైఫ్. తన యొక్క జీవితాన్ని చాలా అంధకారంలోకి, తన బాధల్లోకి తన కుటుంబాన్ని నడిపించబడింది. తన భర్తను పోగొట్టుకుంది, తన మగ పిల్లలిద్దరిని, కుమారులిద్దరిని పోగొట్టుకుంది. కానీ అక్కడ తనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు ఇద్దరు కోడళ్ళు ఓర్ఫా గురించి అయితే తన అత్తను ముద్దు పెట్టుకుంది. అత్తనమ్మా నాకు ఇంకా కుమారులు కలగరు, ఒకవేళ కలిగినా నేను ఆ కుమారులు ఎదిగి మీకు చేసేటప్పటికి మీరు కూడా ఆ వయసును మించిపోతారు అని అన్నప్పుడు ఓర్ఫా వెళ్ళిపోయింది. కానీ ఒక మోయాబీరాలైనటువంటి ఆ తల్లి ఈ అత్తగారిని అనుసరించింది. తన జీవితము జీవ గ్రంథంలో రాయబడింది. ఒక అధ్యాయము, ఒక చాప్టరే, ఒక సబ్జెక్టే ఆ తల్లి గురించి రాయబడింది. ఆమె ఎవరో కాదు, రూతు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గర్భవాసుల నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించినట్లుగా ఉన్నది. ఆ గర్భవాసుల నుండి ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ డేవిడ్ దావీదు గారు వచ్చినట్లుగా తెలుస్తున్నది. నా ప్రియ సహోదరుడా, నీవు నేను ఇదన్నా ఏ విధంగా ఉన్నాం? దేవుడు నివసించే చోటు ఏదో కనిపెట్టేవారుగా ఉన్నామా? తల్లి రూతమ్మ తల్లి దేవుడు నివసించే చోటు ఎక్కడ? అందుకని అంటది, అమ్మా నువ్వు నన్ను వెళ్ళిపో అనొద్దు, నేను చనిపోతే నీతోనే చచ్చిపోతాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని తన్ను తానుగా తన పరివర్తన చెందింది. చూసారా? అంటే ఎంతగా తను పరీక్షించుకుందో తన జీవితాన్ని, ఆలోచనాత్మకంగా తన నిర్ణయం తీసుకుందో, ఆ ఆలోచనాత్మకమైన నిర్ణయమే తన జీవితాన్ని అద్భుతంగా మార్చింది. కానీ ఇదేనన్నా
నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రబోధిస్తుంటే ఎంతవరకు ఆలోచనాత్మకంగా వచ్చినావు, ఎంతవరకు వాక్యాన్ని వింటున్నావు బాగానే ఉంటుంది. కానీ వాక్యం తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? వాక్యం తర్వాత నువ్వు దేవుని యందు కట్టబడే వాడిగా ఉంటున్నావా? దేవుని చేత విస్మరింపబడే వాడిగా ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యానుసరమైన జీవితం జీవించేవాడిగా ఉంటున్నావా? లేకపోతే వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? లేకపోతే దేవుణ్ణి పూజించవలసింది బదులుగా నువ్వు మనుషుల్ని పూజిస్తున్నావా? ఇది కాదు కదా దేవుడు కోరుకుంటున్నది. ఆయన అంటున్నాడు, ఆయన పరిపూర్ణుడని కనుక మీరు నా చేత నిర్మించబడిన మీరు, లేకపోతే నా రక్తాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నటువంటి మీరు కూడా పరిపూర్ణులుగా చెందుట కొరకే. అందుకని దైవజనుడైన పౌలు గారు ఒక మాట అనేక మార్లు నేను చెప్పినాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడ కూడా పౌలు గారు తన గురించి ఎవరైనా హెచ్చిస్తుంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఒక దీనుడుగానే ఒక అందుకని అంటాడు, నేను దుర్మార్గుడను, హింసకుడును, బాధకుడిని అని అంటూ తను ఎంత కన్ఫ్యూస్ అయ్యాడో, తనుగా ఎంతగా తన పశ్చాత్తాపం నొంది ఉన్నాడో, తనుగా ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన క్రీస్తుని రాయబారిగా ఆయన చూపించున్నాడు. క్రీస్తు కొరకు ఒక పోరాట యోధుడిగా ఉన్నాడు. క్రీస్తు యొక్క ఫలాల్ని ఈ లోకానికి అందించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ నువ్వు నేను ఎలా ఉన్నాం? క్రీస్తు నీలో ఉండాలి అని అంటే, క్రీస్తు నివసించే చోటు నీలో నాలో రావాలి అంటే, మన గృహంలో ఉండాలని అంటే ఈ క్రియలు మనలో ఉండవద్దా? పౌలు గారు కూడా నీలాగా నాలాగా తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన వాడే, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వాడే. కానీ ఆయన ఏది తప్పో ఏది ఒప్పో ఎరిగి ఉన్నాడు. కానీ ఇదేనన్నా నువ్వు తప్పు అని తెలిసి ఉండి కూడా తప్పునే నేను వెళ్తున్నాము అని అంటే ఎంతగా దేవుని యొక్క హృదయాన్ని కలవరపరిచేవారిగా ఉంటున్నాం, ఎంతగా దేవుని యొక్క మనసును బాధ పెట్టేవారిగా ఉంటున్నాం. అందుకనే దేవుడు మనలో నివసించట్లేదు. మన హృదయంలో ఆయన నివాసం లేదు, మన గృహంలో ఆయన నివాసం లేదు, మన మందిరంలో ఆయన నివాసం లేదు. ఎందుకో తెలుసా? దేవునికి వ్యతిరేకరమైనటువంటి కార్యంలో మనలో ఉన్నాయి. కాబట్టి ఈ మాటల ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు నివసించే చోటుగా నీ జీవితం మారిపోవాలని ఇష్టపడుతున్నారు. నువ్వు దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని, అది ఏదో ఒక రొట్టె ముక్క లేకపోతే అది ఒక ద్రాక్ష రసం నువ్వు తీసుకుంటున్నావేమో, అది తీసుకుంటే నువ్వు అయోగ్యుడివే, నువ్వు అక్రమము చేసేవాడివే. ఎప్పుడైతే ఆ శరీరాన్ని తాకుతున్న సమయంలో దేవా నా కొరకు చిందించినట్టు నేను చేసిన పాపం వల్ల మీ శరీరం అంతా కూడా ఇంట్లో ముక్కలు అయిపోయిందయ్యా, ఇదిగో మీ రక్తం అంతా కూడా చిందించబడింది ప్రభువా అని ఆ యొక్క సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు తీసుకోవటం వల్ల దానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. అంతేగాని నువ్వు నిష్ప్రయోజనంగా తీసుకోవటం వల్ల నీ జీవితంలో మార్పు రాకపోగా, రూపాంతరం చెందపోగా, నూతన అనుభవం నడిపింపపోగా ఇంకా భ్రష్టాత్మకలోకి నువ్వు నడిపింపబడతావు. అలా ఉండకూడదు కదా. అలా ఉండకూడదనే దేవుడు ఈ పరిశుద్ధ దినం నిన్ను నన్ను ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు, ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. నేను నీలో నివసించాలని కోరుకుంటున్నాను, కానీ నీ జీవితం నాకు దూరంగా ఉంది. ఆ ఉన్నటువంటి వాటిని నువ్వు దూరపరిచి నాకు దగ్గరగా రాగలుగుతావా? ఆ ఉన్నటువంటి వాటిని నువ్వు పక్కకు త్రోసివేసి నేను చూపించే మార్గంలోకి నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు మనం ఆయన పిలుపుకు లోబడుతున్నామా? నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు నీ జీవితంలో పనిచేయాలనంటే నీలో ఉన్న వాటన్నిటిని తొలగించుకొని ఆయనకి నివాస యోగ్యంగా నీ జీవితము, నీ గృహము, నీ మందిరం ఉండినట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్తలో ఒక మాట కూడా రాయబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం ఒక మాట ఉంటుంది. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని. అంటే పేతురు గారు 3 సార్లు నువ్వు అబద్ధం చెప్తావంటే నా ప్రాణమైన నేను పోగొట్టుకుంటాను, కానీ ఈ మాట నేను చెప్పనని అన్నాడు. కానీ హృదయ అంతరంగంలో ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నువ్వు ముమ్మారు బొంకుతావు అని దేవుడు అన్నాడు. ముమ్మారు బొంకి ఉన్నాడు. ఆ బొంకిన తర్వాత పేతురు ఎంతో పశ్చాత్తాపడినాడు, ఎంతో బాధపడినాడు. ఇక చివరికి ఎట్లయిపోయాడో తెలుసండి, అయ్యో నా జీవితం నేను అప్పగించిన వాడిని అయిపోయాను, ఇదిగో నేను ఇంతటి భయంకరున్నా అని తనుగా పశ్చాత్తాపడ్డాడు. ఆయన కొరకు చావడానికి కూడా సిద్ధపడినాడు. అనగా
అందుకని ఇక్కడ ఒక మాట రాయబడి, నువ్వు క్రీస్తుని బండ మీద నా సంఘంను కడతావయ్యా, ఆ సంఘము స్థిరమైన పునాదులతో కట్టబడేటువంటి సంఘంగా ఉంటుందని అన్నాడు. ఆ సంఘమే నువ్వు నేను ఇద్దరున్నా. ఆ సార్వత్రిక సంఘంలో, ఆ క్రీస్తుని బండ మీద కట్టబడ్డ సంఘంలో నువ్వు నేను ఉండాలి. ఆ ఒక నివాస యోగ్యంగా మనం మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నువ్వు కోరుకుంటున్నావా? ఇంకా కొద్ది ముందుకు వెళ్తే, జీవం కలిగిన దేవుని యొక్క సంఘమే దేవుడు నివసించేటువంటి చోటు. అందుకని తిమోతి గారు ఒక మాట రాస్తారు, అది కూడా చూద్దాం. 1 తిమోతిలు రాసిన పత్రికలోకి వెళ్దాం. 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది, చూద్దాం రండి. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అంటూ అక్కడ ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు, కామా పెట్టి డెఫినేషన్ ఇస్తున్నాడు. చూడండి, తిమోతి గారు, అపొస్తలుడైన పౌలు గారు తిమోతి గారు, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. పౌలు గారు తన యొక్క అనంగ శిష్యులు, పౌలు గారు తను ప్రేమించినటువంటి ఆ యొక్క శిష్యులకు, లేకపోతే ఆ యొక్క ఆత్మీయ బిడ్డలకు ఆయన రాసినటువంటి మాటలు, జీవము గల దేవుని సంఘంలో, అనగా నీ యొక్క హృదయము అనేది జీవం కలిగింది, నీ గృహం అనేది జీవం కలిగిన గృహంగా, నీ మందిరం అనేది జీవం కలిగిన మందిరంగా ఉండాలి అనంటే, ఆయన అక్కడ నివసించాలి అనంటే నీవు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు చేతులెత్తి, మొదటి మాట 8వ వచనం చూడండి, ప్రతి పురుషులు కోపమున్న సంఘంలో లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. 2వ అధ్యాయము 1 తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. పవిత్రమైన చేతులెత్తి, అపవిత్రంతో నిండుకున్నటువంటి మన చేతుల్ని, మలినత్వాన్ని తొలగించుకొని పవిత్రమైన చేతులుగా మనం మార్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ చేతుల్లో ద్వారా దేవుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. జీవం కలిగిన దేవుని సంఘంలో ఒక సభ్యుడిగా మనం చేర్చబడతాము అనేది ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే మనం జీవం కలిగిన దేవుని యొక్క మందిరంలో ఆలయం ఉన్నాం. అందుకని కొరింథీయులు రాసిన పత్రికలో ఉండాలి ఈ మాట. 2 కొరింథీయులు రాసిన పత్రికలోకి వెళ్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ 16-17 వచనాల్లో రాయబడి ఉంది, చూద్దాం రండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రత. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ముసుగు మనం తీసేస్తామో, అనగా ఒక మాట చెప్పను, ఒక లోకానుసారం పైన పటారము లోన లొటారం. ఆ లొటారం అనేది పోవాలి, పటారము చూపించడం కాదు. లొటారం అనేది పోయినప్పుడు లోపల కూడా పటారము వేయబడి దేవుని యొక్క ఆత్మకు, దేవుడు నివసించే ప్రదేశంగా మన జీవితం మార్చబడుతుంది. దేవుడు నివసించే నివాస స్థలము యోగ్యంగా మన జీవితం మార్చబడుతుంది. అప్పుడు దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించడం అంటే అపవిత్రత నిండుకొని, దేవా రాయ నా ఇంట్లో ఉండయా, దేవా రాయ నాలో ఉండయా, దేవా రాయ నాతో పాటు నడువయ్యా అని అంటే, నీలో అపవిత్రత పెట్టుకొని నీకు నీ దేవునికి అడ్డుగోడలు ఉన్నటువంటి పాపములు ఉన్నాయి చూసారా, అవి అంటాయి. ఏమిటో తెలుసా? నీ పాపములు నీ దేవునికి నీకు అడ్డుగోడలు అయిపోయి ఉన్నాయని వాక్యం సెలవిస్తున్నది. మన పాపంలో అడ్డుగోడలన్నీ పెట్టుకొని దేవా రా రా అంటే, ఆ పాపములు అంటే దెర్ ఇస్ నో పర్మిషన్ అని అంటాయి. ఆ పాపములను దేవుని సముఖమందు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఒక్కొక్క పాపంని దేవుడు తుడుచుకొని వచ్చినప్పుడు ఆ అడ్డుపడినటువంటి పాపం అనే వాల్ అనేది అది పటాపంచలు అయిపోయి, ఏదైతే ఎరుకో ప్రాకారాలు కూల్చబడి, పాపం అనే ప్రాకారంలో కూల్చబడి దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు నీతో నివసిస్తాడు. అప్పుడు దేవుని యొక్క ప్రాకారాలు నీలో కట్టబడతాయి. ఆ ప్రాకారాలు అనేక మంది నివసించడానికి యోగ్యంగా మార్చబడతాయి. ఆఖరిగా చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం. 1 పేతురు రాసిన పత్రికలోకి వెళ్ళి మనం ముందుకు కొనసాగుతాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఈ విధంగా సెలవిస్తున్నది, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనము తండ్రిని వేడుకోవాలి. చాలామంది అంటారు ఆయన ఒక ప్రవక్త అంటారు, లేకపోతే ఆయన ఒక ఏలియా అని అంటారు. కాదు. యేసుక్రీస్తు ఎవరు అంటే తండ్రి పంపించినటువంటి తన కుమారుడు. ఈ త్రిత్వంలో త్రిత్వంలో ఏకాత్మ అయి ఉన్నటువంటి ఆ తండ్రియే ఆ యేసుక్రీస్తు రూపంన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి తెచ్చున్నాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని నేను కోరుకున్నాను. ఎప్పుడు తెలుసా? కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం మనలో ఉండాలి. నెంబర్ 1, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం నీలో ఉన్నదా? అది ఏదైనప్పటికీ కూడా ఇదిగో, ఒకవేళ ధనము దేవుడికి నీకు ప్రతికూలంగా ఉంటే ఆ ధనాన్ని దేవా నాకు ఎంత మేర అవసరం అంత ఇచ్చి మిగతాది ప్రభువా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క జక్కయ్య గారు ఆ ధనాన్ని కలిగి ఉన్నాడో, దేవునికి దూరంగా ఉన్నాడు, ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని వైపు మరల్చుకున్నాడో, జకర్య గారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అడగకముందే జకర్య గారు, అయ్యా నేను చాలా భయంకరమైన వసూలు చేసినటువంటి వ్యక్తిని, ఆ 4 గింతలు వెనక్కి ఇచ్చేస్తాను అని అన్నప్పుడు దేవుడు అది ఆనందపడి ఉన్నాడు. ఇదేనున్నా నువ్వు ఎంత భయంకరంగా మనుషులను దోచుకొని సంపాదించున్నావో, ఆ దోచుకున్న సొమ్ముని నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు ఎలా ఉంటాడు? అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మాట, నీవు దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నావా? రెండోది, దేవునికి బలులు అర్పించుట. నీకు కలిగి ఉన్న దానిలో నువ్వు బలులు అర్పిస్తున్నావా? లేకపోతే దేవునికి సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా? దేవుని సన్నిధానంలో గడిపే వ్యక్తిగా ఉంటున్నావా? దేవునికి బలులు అర్పించడం అంటే దేవుని యందు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ప్రార్థనే అన్నిటినీ మారుస్తుంది. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన గురించి అనేక విషయాలు చెప్పాను. రానున్నట్టు దినాల్లో కూడా ఇంకా అనేకమైనవి. ఎంత చెప్పినా ప్రార్థన గురించి ఇంకా అది సముద్రం ఒక ఇసురేణు వలె మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవునికి నిత్యము ప్రార్థన బలులు అర్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ గమనించబడిన పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలి అని కోరుకున్న పరిశుద్ధమైన యాజకులు అనగా మనం ఉండాలి. యాజకత్వము చేసేవారికి మనం ఉండాలి. అప్పుడు ఇక్కడ ఉన్న మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైనటువంటి రాళ్ళుగా మనం ఉండాలి తప్ప నిర్జీవమైనటువంటి రాళ్ళుగా మనం ఉండకూడదు. చచ్చిపోయినటువంటి ఆత్మీయ జీవితం మనలో ఉండకూడదు. అది ఎప్పుడు కూడా రగల్చబడుతున్న మంట వలె ఉండాలి తప్ప అది చచ్చిపోయినట్లుగా ఉండకూడదు. ఆ చచ్చిపోయినటువంటి రాళ్ళు అది ఎక్కడ చచ్చిపోయినాయి అక్కడ ఉంటాయి, కానీ సజీవమైన రాళ్ళు అది కదులుస్తాయి. ఆ క్రీస్తుని బండ మీద కట్టం పేతురు గారు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించున్నారు. ఆ క్రీస్తుని బండ మీద కట్టబడిన తోమ గారు ఇదిగో అక్కడ నుండి ఆ భారతదేశానికి వచ్చినాడు. ఆయన దేవుని కొరకు క్రీస్తుని బండ మీద కట్టబడి ఉన్నాడు. కాబట్టి ఈ దినము భారతదేశంలో దేవుని యొక్క వాక్యం ప్రచురింపబడుతుందంటే గొప్ప దైవజనులు చేసిన త్యాగం కాదా? క్రీస్తు శకం 52వ శతాబ్దంలో భారతదేశంలోకి వచ్చి దేవుని సువార్తను ప్రకటించినటువంటి తోమా గారు 1800 సంవత్సరంలో 67లో ఈ భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ గారు, వారు సజీవ యాగంగా దేవుని కొరకు బలియాగంగా దేవుని సువార్తను ప్రకటించి ఉన్నారు. ఉన్నటువంటి మూఢాచారములుగా ఉన్నటువంటి ఈ మనుషుల మధ్య తారతమ్య భేదములన్నీ తీసివేసి ఆదరణ సతీ సహజమైనటువంటి క్రియలన్నింటిని దూరం చేసి వారు దేవుని దగ్గరికి దేవుని క్రీస్తు ప్రేమను రుచి చూపించినటువంటి ఆ క్రీస్తు ప్రేమ రుచి చూపిస్తున్న సమయంలోనే ఆయన జీవితంలో ఎన్నో నష్టాలు వాటిల్లింపినప్పటికీ కూడా ఆయన కోపము రేకపోకుండా దేవుని కొరకు జీవించిన విలియం కేరీ గారు. ఇదేమన్నా భారతదేశము ఇంతగా ఈ యొక్క పెన్ అనేది మన చేతిలో ఉన్నదంటే అది కేవలం విలియం కేరీ గారి వల్లనే. ఈ పేపర్ అనేది మన జీవితంలో ఉన్నది అంటే అది ఇదేమన్నా ఈ ప్రతిదీ కూడా మనం కలిగి ఉన్నామంటే విలియం కేరీ గారి వల్లనే అని నువ్వు గమనిస్తున్నావా? ఇదే నీ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప భౌతికకరమైన మందిరంగా నువ్వు కాదు. భౌతికకరమైన మందిరం ఏదో ఒక కూలిపోతుంది, అది పడిపోతుంది, కంపు కొడుతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరము నిన్ను నిత్య రాజ్యానికి చేరుస్తుంది. అందుకనే 8th కంక్లూషన్ ఏంటో తెలుసా? 1వ యోహాను పత్రిక చూపించిన ముగిస్తాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 5వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యం అనేది ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో
దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీకు నాకు దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృపాభాగ్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 ఫలింపచేయమని అభాగ్యుడైన నన్ను నిలబెట్టుకొని మీ వాక్కు చేత నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము నాయన మీరు నివసించే నివాస కేంద్రములుగా మా జీవితాలు మారిపోయినట్లుగా మీరు సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా మా జీవితంలో మేము నాయన సరి చేసుకొని మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని, ఎందరైతే మీ బిడ్డలు ఈ లైవ్లో తర్వాత కూడా వింటూ ఉన్నారో వారందరి జీవితంలోకి మీరు వెళ్ళండి. వారందరి కుటుంబాలు మీకు నివాస కేంద్రంగా ఏర్పడినట్లుగా సహాయం దయచేయమని, ప్రతి విధమైన పాప బంధకంల నుండి విడిపింపబడి మీ నాయన స్వరక్తం ఇచ్చి మీ సంఘంలో చేర్చబడే ఒక పత్రిక వలె ప్రతి బిడ్డ మారినట్లుగా సహాయం దయచేయమని, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, మీరు నన్ను నిలబెట్టుకున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అంతవరకు నమ్మకమైన సాక్షిగా మీ కొరకు జీవించే భాగ్యత దయచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతం ఆయన నివాస కేంద్రములుగా మన జీవితాలు రూపాంతరము నూతన అనుభవంలోకి నడిపించే కృపా భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ పరిశుద్ధున్న దేవుడు ఆయన నివాస కేంద్రం గురించి నీతో నాతో మాట్లాడి ఉన్నారు. కానీ ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు నాకైతే తెలియదు. కానీ మన జీవితము, మన హృదయము, మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ ఆయన నివాస కేంద్రంగా మార్చబడినట్లుగా దేవుడే మనకి సహాయం చేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి నిత్యం ప్రార్థన చేస్తున్నా మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.